మధుడు ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి మంచి శ్రేష్టమైన సమయంలో శిలువ ధ్యాన మరి కోడికలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి రక్షణార్థమై ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ప్రజలందరి కొరకై అనుగ్రహించి రక్షణ అనుగ్రహించినటువంటి ఈ ఘనమైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలలో 2వ మాట ఈరోజు మనము ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించును గాక. ఆమేన్. మరి ఈ రోజు నాడు దేవుని యొక్క సన్నిధిలో చాలా మంది ఈ యొక్క జేపీటీసీలో ఉదయకాలపు కార్యక్రమంలో ఏకీభవించినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అందరూ చక్కగా మరి దేవుని వాక్యాన్ని వింటున్నారని నేను భావిస్తున్నాను. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మరి ఒక వ్యక్తి చాలా కోట్లాది మరి ధనాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి, ఇతనికి 4 పిల్లలు, 4 బిడ్డలు. ఆయన ఉన్నతమైనటువంటి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గా చాలా ఆస్తి సంపాదించాడు. కోట్లకు ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన ఆ మరణము సమీపించింది, అంటే ఆయనకు వృద్ధాప్యం పైబడింది. ఆయన మరణించే సమయం సమీపించింది. ఆయన వయస్సు పైబడిన కారణాన్ని బట్టి మరణానికి దగ్గరవుతున్న సమయంలో ఆయన ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళిపోయారు. ఇంట్లో ఒక కాట్ మీద, ఒక మంచం మీద ఆయన పండుకోబెట్టడం జరిగింది. మాట అంత స్పష్టంగా రాలేకపోతుంది ఆయనకి, కానీ కొన్ని రోజుల్లోనూ లేదా కొన్ని గంటల్లోనూ అతడు చనిపోబోతున్నాడు. అయితే ఆ 4 బిడ్డలు, వారి పిల్లలు, మనవళ్ళు, మనవరాందరూ కూడా మంచం చుట్టూ చేరిపోయారు. ఎందుకంటే ఆ ఆఖరి దశలో, అంటే మరణానికి సమీపమైనటువంటి ఆ వ్యక్తి లేదా జమీందారు గారు ఏం మాట్లాడతారా అనేటువంటి విధానంలో ప్రతి వారు ఆయనకు సమీపంగా ఆ మంచానికి దగ్గరగా ఆయన నోరు తెరిచి ఏదైనా మాట్లాడుతుంటే గబగబా వచ్చి అందరూ స్పష్టంగా చెవి దగ్గరెట్టి మరి వింటున్నారు. ఎందుకో మీకు అలా వినడానికి గల కారణం ఏంటో చాలా మందికి అర్థమై ఉంటది ఈ పాటి. ఎందుకంటే ఆయన సంపాదించిన ఆస్తి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడు, ఎవరెవరికి ఏదేది అతను ఇచ్చి ఆ విధంగా వీరునామా రాశాడో, ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ కూడా చెప్తాడని, చెప్పబోతున్నాడని ఆసక్తిని కనపరిచి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు దగ్గరికి వెళ్ళి వింటారు. శ్రద్ధగా వాక్యాలు, ఆ మాట వింటారు. నాకేం రాశాడో ఏంటో, నాకేమి ఇవ్వాలనుకుంటున్నాడో ఏంటో, నాకేమి ఇస్తాడు అని చెప్పి ఆ మంచం చుట్టూ చేరిపోయారు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా ఆయన ఒక మాట అలా మాట్లాడేసరికి అందరూ గబగబా దగ్గరికి వచ్చి ఆ స్వరం, మెల్లని స్వరం వినాలని ఆసక్తితో వారు దగ్గరకు వచ్చేస్తారు. అలాగే ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన సంపాదించినటువంటి ఆస్తి తన బిడ్డలకు ఏదేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ఆసక్తిగా తెలుసుకోవడానికి, ఆ బిడ్డలు ఎలాగైతే మంచం చుట్టూ చేరిపోతూ ఆ అవసాన దశలో చనిపోవడానికి సమీపంలో ఉన్న ఆ పరిస్థితిలో ఏం చెప్తాడని ఆసక్తిగా వాళ్ళు ఎలాగైతే వింటున్నారో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆయన మరి కొన్ని గంటల్లో చనిపోయే ముందు ఆయన ఆసక్తికరమైనటువంటి ఒక 7 మాటలు పలికారు. గోల్డెన్ వర్డ్స్ అని కూడా అంటారు. బంగారమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన పలికారు. ఎస్, కాబట్టి ఈ మాటలను మనం శ్రద్ధగా వినాల్సిన వారమై ఉన్నాం.
ఆలకించాల్సిన వారిని ఉన్నాం. వాళ్ళు భూ సంబంధమైన ఆస్తి కోసమే అంత ఆసక్తిగా అక్కడికి దగ్గరికి వెళ్ళి ఆయన మాట కూడా స్పష్టంగా వస్తలేదు వ్యక్తిది. అంత వీక్ గా వస్తున్న మాటను ఎంతో శ్రద్ధగా వింటున్నారు భూ సంబంధమైన వాటి కోసం. కానీ పర సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రభు మన కోసం సహాయం చేయబోతున్న ఈ తరుణంలో మరింత ఆసక్తిగా ఆయన మాటలు వింటే మన జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో స్వతంత్రించుకోబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్తాం. ఈ రోజు దేవునికి లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలో లూకా గారు రాసినటువంటి శుభవార్త మనము ఆల్రెడీ చదువుకున్నటువంటి మాటల్లోనే ఆ మాటను మనం చూస్తూ వస్తున్నాం. పిల్లల యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణంలో భాగంగా ఆయన 7 మాటలు తెలియచేశారని మనం చూస్తూ ఉన్నాం. అందులో 2వ మాట ఈ విధముగా రాయబడి ఉంది. చదవగా మనం వింటున్నాం. చూడండి, లూకా శుభవార్త 23వ అధ్యాయము 40 వచనం చూస్తున్నాం. అయితే రెండో వాడు గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి రాజ్యంలోనికి నీ రాజ్యంలో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామము కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి శ్రేష్టమైన సమయంలో నాయన మీరు మా కొరకు సర్వమాన్య వాళ్ళ రక్షణార్థమై కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి అమూల్యమైన నాయన మరి పదాలను లేదా అమూల్యమైన మాటలు మాకు అందించిన వారై ఉన్నారు. ఆ మాటలను మేము ధ్యానించుచుండగా మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని అన్యాయమైనటువంటి తీర్పును తీర్చి ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని ఆయన శిక్షగా ఆయనకు వేసి కపాలమనబడేటువంటి స్థలం వరకు ఆయనను శిలువ మోయించుచు ఆయనను ఆ కపాలమనబడేటువంటి గొల్గొతా శిఖరం మీదకి ఆయనను తీసుకుని వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఆ అన్యాయపు తీర్పు, పిలాతు ఎక్కడైతే ఈయనందు ఏ నేరము కనిపించట్లేదు కాబట్టి నేను ఈ విషయంలో చేతులు కడుక్కుంటున్నానని చేతులు కడిగి ఆయనను శిలువకు అప్పగించడానికి అతడు అక్కడ ఆ తీర్పును తీర్చాడు. అక్కడ నుండి ప్రారంభించి ఆ స్థలం నుంచి ప్రారంభించి ఎక్కడైతే అన్యాయమైన తీర్పు జడ్జిమెంట్ ఇచ్చారో అక్కడ ప్రారంభించి ప్రభువైన యేసు క్రీస్తు వారు శిలువ మేరకు అప్పగించబడి మరలా తిరిగి ఆయన సమాధిని గెలిచి లేచినటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా మరి గుర్తించారు. ఎక్కడ సిలువ వేశారు, ఎక్కడ అన్యాయపు తీర్పు తీర్చారు, ఎక్కడ ముండ్ల కిరీటం పెట్టారు, ఎక్కడ ఆయన సిలువ మోస్తూ పడిపోయారు, ఎక్కడ తల్లి అని మరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అనే వాటిని 14 స్థలాలుగా 14 స్టేషన్స్ వాటిని గుర్తించారు. 2017లో నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు వాటిని కన్నులారా చూడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. 14 స్టేషన్స్ ఉన్నారు వాటిని. ఆ 14 స్థలాల్లో ప్రభు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ఆ సంగతులన్నీ అక్కడ ఇప్పటికీ సాక్షార్థమై అక్కడ కనిపిస్తున్నాయి, ఉన్నాయి. ఒక చరిత్రాత్మకమైన ఆధారాలతో మనం అక్కడ వాటిని గుర్తించగల వారమై ఉన్నాం. రైట్, ఇప్పుడు మనం నేరుగా దేవుని మాటలు మనం ధ్యానం చేస్తాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిలువ మీద ఆయన మ్రేకులు కొట్టి ఆయన శిలువ మీద వేలాడ తీస్తున్న తరుణంలో అందరూ ఆయన్ని అపహసిస్తున్నారు, అందరూ ఆయన్ని దూషిస్తున్నారు. కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి సైనికులే గాని, అక్కడికి వచ్చినటువంటి వారే గాని ఆయన్ని భయంకరంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇతడు యూదులకు రాజుని ప్రకటన చేసుకున్నాడని, రెండవదిగా ఇతడు అనేకమైన వారిని రక్షించడానికి వచ్చానని చెప్పాడు, తన్ను తానే రక్షించుకోలేకపోతున్నాడు అని అందరూ మాట్లాడుతున్న ఆ పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి అప్పగించబడిన సమయంలో ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేయడానికి ఆ రోజు వారు తీసుకుని వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ గొల్గొతా కొండ మీద 3 సిలువలు కనిపిస్తున్నాయి. 3 సిలువలు పిల్లరా, ఆ 3 సిలువలో మధ్యలో ఉన్నటువంటి సిలువ ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ అందరూ దూషిస్తుంటే అందరితో పాటుగా ఈ కుడి వైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ కూడా ప్రభుని దూషించారు. దానికి మనం ఆధారం మత్తయి శుభవార్త 27:44 వచనంలో మనకు అది కనిపిస్తుంది. ఆ వచనాన్ని మత్తయి గారు చాలా స్పష్టంగా ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 27:44 మత్తయి గారు శుభవార్త 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎస్, చూసారా, అందరూ నిందించున్నారు, అందరూ దూషిస్తున్నారు. అందరితో పాటుగా ఈ దొంగలు, కుడి వైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ కూడా దూషిస్తున్నారు. నీవే రక్షించుకోలేకపోయావు, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఆ భయంకరమైనటువంటి విధానంలో వారు మాట్లాడుతూ వస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాం పిల్ల. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా దూషించారు ఇద్దరు కూడా. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఈ రెండవ మాటలో ఒక ఉన్నతమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఎవరంటే రెండవ దొంగ మాట్లాడుతున్న ముందు మొదటి వాడు ఉన్న ప్రక్కన ఉన్నటువంటి ఎడమ వైపున దొంగతో వీడు కూడా దూషించినోడే, ద్వేషించినోడే, అపహసించినోడే, నిందించినోడే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటున్నాడు. ఏమండి, ఇంత మార్పు ఇతనిలో సడన్ గా ఎలా వచ్చింది అసలు? అతను ఏమంటున్నాడంటే ఆ పక్కన ఉన్నటువంటి మరొక దొంగతో ఏమన్నాడంటే, ఈయన ఇది మనకు న్యాయమే, మనం తప్పు చేసాం, మనం అనేకమైనటువంటి నేరాలు చేసాం, అనేకమైనటువంటి జీవితాలలో మనము భయంకరంగా పాడు చేసేసాం, ఘోరమైనటువంటి నేరాలు మనం చేసాం. కాబట్టి ఇది మనకు న్యాయమే, ఇది కరెక్టే, మనకు శిక్ష పడడం కరెక్టే, మనకు సిలువ వేయడం న్యాయమే. కానీ ఏ నేరం చెయ్యని ఈయన భయంకరమైన శిక్ష మనతో పాటు అనిపిస్తున్నాడు. మనకంటే భయంకరమైన శిక్ష ఈయన అనుభవిస్తున్నాడు. ఈయన ఏ నేరం చేయలేదు అంటున్నాడు. మరి ఇంత మార్పు ఎలా వచ్చింది అసలు? ఎలా సాధ్యమైంది? ఆ కొన్ని గంటల్లోనూ నిమిషాల్లోనూ ఇంతకు ముందే ప్రభుని దూషించిన వారిలో ఉన్న ఇతడు ఇప్పుడు ఉన్న పాటుగా ఏంటి మార్పు, ఎంత మార్పులోనికి ఎలా వచ్చాడు అసలు అనేది మనం ఆలోచన చేస్తే గనక దానికి ఏంటి సమాధానం అంటే, ప్రభుని దూషిస్తుంటే, ద్వేషిస్తుంటే, అపహసిస్తుంటే, కొరడాలతో కొడుతుంటే, సిలువకు మ్రేకులతో ఆయన్ను వేలాడు తీస్తుంటే, అపహసిస్తుంటే, నిందిస్తుంటే, దూషిస్తుంటే, ద్వేషిస్తుంటే, అంత ఘోరంగా ఆయనను అవమానిస్తుంటే, ఆ పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని పలికిన మొదటి మాట ఈ కుడివైపున దొంగను మార్చేసింది. ఆ మాట మారిపోయాడు.
ఇటు ఎంత దూషిస్తే, ద్వేషిస్తుంటే, అవమానిస్తుంటే, నిందిస్తుంటే, ఎంత దారుణంగా ఆయనను కొడుతుంటే, ఉపహసిస్తుంటే, అరే కనీసం ఒక్క మాటైనా వారిని వారిని దూషించినట్టు గాని, తిరిగి తిట్టినట్టుగా గాని, లేకపోతే శపించినట్టుగా గాని ఒక్క మాట అయినా మాట్లాడకుండా, తండ్రి ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించు అని మరలా క్షమిస్తున్నాడే. అయ్యో బాబు, అసలు ఈయన కదా నిజమైనటువంటి దేవుని కుమారుడని గుర్తించి వెంటనే తనలో ఒక పశ్చాత్తాపం కలిగింది, ఒక మార్పు వచ్చింది. ఆ మాటకు మారిపోయాడు తన జీవితంలో. అందుకే అప్పుడు తన ప్రక్కన ఉన్నటువంటి దొంగను తిట్టడం ప్రారంభించాడు. అటువైపులో ఉన్న వాడిని, రే ఏం మాట్లాడుతున్నారు డబ్బు, ఇది మనకు న్యాయమే, ఇది మనకు కరెక్టే, మనం తప్పు చేసాం, మనం నేరం చేసాం, మనం చాలా అమానుష్యంగా అనేకమైన జీవితాలని నాశనం చేశాం. కానీ ఈయన ఏ తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా ఈ శిక్ష అనుభవిస్తున్నాడు అని తను అపరాధిని గ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరపరాధి అని గ్రహించాడు. ఈయన పాపిని, ఆయన నీతిమంతుడు. నేను దుష్టుణ్ణి, ఆయన దేవునికి ఇష్టడు. నేను అన్యుణ్ణి, ఆయన ధన్యుడు. నేను భ్రష్టుణ్ణి, ఆయన ఇష్టమైన దేవుడు అని చెప్పి తనను తాను ఒక మార్పును తన లైఫ్ లో తీసుకుని వెంటనే అతన్ని తను ఏమై ఉన్నాడో అని గ్రహించు, తను ఎంత భయంకరమైన పాపిగా ఉన్నాడో గ్రహించాడు. ఆయన రక్షకుడుగా ఉన్నాడనే విషయాన్ని గ్రహించిన దేవుడై, గ్రహించిన వ్యక్తిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. పిల్లరా, కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, వెంటనే ఇంకా ఏం గ్రహించాడు అంటే గనక ఆయన నిరపరాధే కాదు, ఆయన రాజు అని గమనించాడు. ఆయన రాజు, ఈ లోకాన్ని పరిపాలించడానికి ఆయన రాబోతున్న రారాజు. కాబట్టి ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజు. దేవుని బిడ్డలారా, ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ లోకయాత్రను అకస్మాత్తుగా ముగించి ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి దేవుని సేవకుడు ప్రపంచంలోనే గొప్ప ఘనతను సాధించి సంవత్సర కాలంలో అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక గొప్ప దైవజనుడు, a great man of God, పగడాల ప్రవీణ్ గారు. ఆయన జ్ఞాపకార్థ కొడుకు జరుగుతుంది నిన్న, ఈ రోజు కూడా జరుగుతుంది చాలా స్థలాల్లో. ఆయన ఎక్కువగా మాట్లాడేవాడు మై కింగ్ అని, నా రాజు. ఎంత ఆయన మాట్లాడుతుంటే ఒకలాంటి వైబ్రేషన్స్ వచ్చేసేవి మనకి. మై కింగ్ అనేవాడు ఏమండి. అయితే ఇక్కడ ఈ దొంగ గ్రహించాడు ఆయన రాజు అని గ్రహించాడు. 2, ఆయనకు ఒక రాజ్యం ఉంది అని గ్రహించాడు. 3, ఆయన మరలా రాబోతున్నాడు. ఈ విషయాలు గ్రహించాడు అనే విషయాన్ని మనం ఎంత ఆశ్చర్యం అండి. ఆయన రాజు అని గ్రహించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు, ఆయన మరలా భూమి మీద రాజ్యం స్థాపించబోతున్నాడు, ఆయన రాజ్యంతో మరలా రాబోతున్నాడు అని గ్రహించాడు. గ్రహించాడు కాబట్టే ఈ మాట అంటున్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అని చెప్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన చిన్న ప్రార్థన. నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా అంటే వాడికి అర్థమవుతుంది, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన అతిక్రమ క్రియలను బట్టి, నేను చేసిన నేరాలను బట్టి, నేను ఈ లోకం అధికారులలో నేను నేరస్తుని, నేను పాపిని, నేను చాలా ఘోరమైనటువంటి వ్యక్తిని. అయితే ప్రభువా నీవు నాకు అవకాశం ఇవ్వగలవా, నేను కూడా నీతో పాటు ఆ రాజ్యంలో ఉండగలుగుతానా, నాకు అంత అవకాశం ఉందా ప్రభువా, నేను ఆ విధంగా నీవు నాకు అవకాశం ఇవ్వగలవా ప్రభు అని ఆయన చేసిన మనవి, ఆయన చేసిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ప్రభు వెంటనే దాన్ని అంగీకరించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేడే అంటాడు, ఎప్పుడో కాదు, ఎప్పుడో నా రాజ్యంతో వస్తాను అప్పుడు కాదు, ఇప్పుడే, నేడే, ఈ రోజే నీవు నాతో కూడా
పరదేశంలోనికి వస్తావు అని చెప్పి ప్రభు మాట్లాడారు. ప్రభువునందు ప్రియులరా, పరదేశం అనేది మరి భక్తులైన వారు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి స్థలం. యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆయన ఆ శిలువ మీద మరణించిన తర్వాత ఆయన పరదేశకు వెళ్ళాడు, గ్రంథంలో ఉన్న పరదేశకు వెళ్ళారు. అక్కడికి నీవు నాతో కూడా వస్తావని చెప్తున్నాడు దేవుని సన్నిధిలో. గమనించు, అంటే ఎంత ఆశ్చర్యకరమైన సమాచారం అండి ఇది. ఇతడు శిలువలో అతడు వేలాడుతున్న పరిస్థితుల్లో ఆ మాటను పలికి గొప్ప రక్షణ తన స్వాధీనం చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. ఎప్పుడు మందిరానికి వెళ్ళిన దాఖలాలు లేవు, ఎప్పుడు దేవుని పిల్లలు వాక్యం చదివిన సందర్భం లేదు. ఏమండి, వాడి జీవితంలో దొంగగా, ఒక భయంకరమైనటువంటి గూఢచారిగా, ఒక భయంకరమైన బందిపోటుగా, ఒక నేరస్తునిగా, ఒక భయంకరమైనటువంటి నేరాలు మోపబడిన వాడిగా అతడు ఉన్నాడు దేవుని సన్నిధులు. గమనించాడు. అయితే అటువంటి వ్యక్తి తను పొందిన మార్పు, కనీసం అతను బాప్తిస్మం కూడా లేదు వాటి. ఏమండి, ఆఖరి క్షణాల్లో ప్రభుని అతడు అంగీకరించాడు, ప్రభుని అతడు గుర్తించాడు, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని అతడు గ్రహించాడు. కాబట్టి అతడు గొప్ప రక్షణ తన సొంతం చేసుకోగలిగాడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. కనుక అతడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు అతనికి అతనితో మాట్లాడటం జరిగింది. అందుచేత ఆయన మరలా వస్తున్నాడు, మరలా రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడను కూడా గ్రహించాడు. ప్రియులరా, అందుచేత దేవుడు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, అక్కడ శిలువ మీద యేసుక్రీస్తు వారు వేలాడుతున్నారు. ఎడమ వైపున ఒక దొంగ వేలాడుతున్నాడు, కుడి వైపున ఒక దొంగ శిలువ మీద వేలాడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఇద్దరికి అవకాశం ఉంది. గమనించారా మీరు? ఇద్దరికి అవకాశం ఉంది. ఇద్దరు కూడా ప్రభుని అడిగి రక్షణ సంపాదించుకునే అవకాశం దేవుడు, గొప్ప అవకాశం దేవుడు వారికి ఇచ్చారు. కానీ కుడివైపున ఉన్న దొంగ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఎడమ వైపున ఉన్న దొంగ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. ఎడమవైపు ఉన్న దొంగ కూడా, ప్రభువా నేను కూడా తప్పు చేశాను, క్షమించు, నిన్ను కూడా నేను ఇష్టంసారిగా మాట్లాడేసాను, తప్పు అయిపోయింది. వాడిని ఎలాగైతే పరదేశంలో ఉంటావని చెప్తున్నావో నాకు కూడా పరదేశం ఇస్తావా ప్రభువా, నేను కూడా నీ రాజ్యంలో ఉంటానా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని వీడు కూడా అడిగి ఉంటే ఖచ్చితంగా వీడికి అవకాశం వచ్చేసింది. కానీ అడగలేదు. కాబట్టి అవకాశం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రతి వ్యక్తికి కూడా. దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ప్రభు సన్నిధిలో ఉంటాడు, దుర్వినియోగం చేసుకునేవాడు నరకంలో ఉంటాడు. అందుకని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ కుడివైపున ఉన్న దొంగకున్న వ్యత్యాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడంటే, నేను నీవే రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించేసాయి. అంటే మన ముగ్గురు కలిసి ఈ శిలువ మీద నుంచి దిగేసి కిందకు వెళ్ళిపోదాం, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను అన్నట్టుగా. చూసారా? అంటే వాడు ఇంకా లోకంలో ఉండాలని ఉంది, వాడికి ఇంకా లోకంలో తిరగాలని ఉంది, ఇంకా నేరాలు చేయాలని ఉంది, ఇంకా ఏవేవో లోకాన్ని అనుభవించాలనేటువంటి మనస్సు వాడికి ఉండిపోయింది. అని కుడివైపున ఉన్నవాడు అలా ఆలోచించలేదు. ఎంత మట్టుకు చాలు, ఇప్పటికైనా నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడైనా నేను ప్రభువుని సమీపించాలి, ఇప్పుడైనా నా పాపానికి పశ్చాత్తాప పడాలి, ఇప్పటికైనా నేను దేవునికి నా జీవితాన్ని సమర్పించుకోవాలనేటువంటి ఆలోచనతో ఏమండి అతడు ప్రభువుని ఆశ్రయించిన వాడై ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఒకసారి ఈ మాట కోసం నేను కొరింథీయులకు రాసినటువంటి రెండవ ఉత్తరం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువు. 17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. అనగా
దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. చాలండి. ఇక్కడ మనం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాము అని చెప్పి, ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని వాక్యం చెప్తారు. మనకి అర్థమయ్యే భాషలో క్లియర్ గా ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మేము దృశ్యమైన వాటిని అంటే కంటికి కనిపించే వాటి మీద మేము మా ఆలోచనలు పెట్టుకోలేదు. కంటికి కనిపించని వాటి మీద మేము నిదానించి చూస్తున్నాం. వాటి మీదే మా ధ్యాస, వాటి మీదే మా ఆలోచన. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ ఏం చూస్తున్నాడు? అదృశ్యమైన దేవుని రాజ్యాన్ని చూస్తున్నాడు. కంటికి కనిపించని దేవుని రాజ్యం, కంటికి కనిపించని పరదేశం, కంటికి కనిపించని పరలోకం, కంటికి కనిపించని దేవుని రక్షణ, అదృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టాడు. కానీ ఎడవైపున ఉన్న దొంగ దృశ్యం, కంటికి కనిపించే లోకం, ఇంకా లోకంలో ఏదో చెయ్యాలి, సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా నేరాలు చేసి ఘోరాలు చేసి ఇంకా ఏదేదో ఉద్ధరించాలనుకుంటున్నాడు వీడు. చూస్తారా? కాబట్టి దృశ్యమైన వాటి మీద మనం ఎప్పటికీ కూడా ఆశలు పెంచుకోకూడదు. ఎందుకంటే కంటికి కనిపించేవి అనిత్యములు, అంటే టెంపరరీ. కంటికి కనిపించనివి అవి పర్మనెంట్, అవి స్థిరమైనవి అని చెప్పి. ఏది స్థిరమైంది? ఈ రోజు నాడు మనకు కనిపించే లోకం స్థిరమైందా? ఈ రోజు నీకు కనిపించే నీ ఇల్లు స్థిరమైందా? ఈ రోజు నీ కంటికి కనిపించే నీ అందం నీకు స్థిరమైందా? ఏది స్థిరమైంది? నీకు కంటికి కనిపించట్లేదు, పరలోకం నీకు కనిపించలేదు, ఆయన రక్షణ కంటికి కనిపించదు, ఆయన ఇచ్చే ఉచితమైన కృప కంటికి కనిపించదు. కానీ అవి స్థిరమైనవి, నిత్యములు, పర్మనెంట్ గా ఉంటాయి. వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఈ కుడివైపు ఉన్న దొంగ వాటి మీదే దృష్టి పెట్టాడు, వాటి మీదే ఆలోచన పెట్టుకున్నాడు. చేత అతడు ఏమై ఉన్నాడు? దేవుని రాజ్యానికి వారసుడు అవడానికి ప్రభు కృప చూపించాడు. ప్రభు చెప్తాడు, నిశ్చయముగా, దాని అర్థం ఖచ్చితంగా, నేడే 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 రక్షణ దినం, నేడే నిన్ను నాతో పాటుగా పరదేశంలోకి తీసుకెళ్లిపోయే దినం అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియులరా, కుడి వైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగకు మనం రెండు విషయాలు ఆలోచన చేస్తాం. ఒకడు సమయాన్ని, అక్కడున్న ప్రభు యొక్క రక్షణను సద్వినియోగం చేసుకున్నాడు. మరొకడు సమయాన్ని, ప్రభు ఇచ్చే రక్షణను దుర్వినియోగం చేసుకున్నాడు. నరకానికి వెళ్ళిపోతే ఇతడు పరదేశం. దేవుడు ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. ఒకడు మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు, మరొకడు దుర్వినియోగం చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా నేను మీకేం తెలియజేస్తున్నానంటే, నా మట్టుకు నేనుతో పాటుగా దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? ఎంతవరకు దేవుని కోసం ఆ సమయాన్ని మనం వాడుతున్నాం? ఎంతవరకు దేవుని రాజ్య వ్యాప్తి కోసం, అనేకుల రక్షణ కోసం మనం ప్రార్థిస్తున్నాం? ఆయన ఇచ్చిన సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నామా, సద్వినియోగం చేసుకుంటున్నాం? ఇప్పుడు వైపున ఉన్న దొంగ వలె ఆయన గొప్ప రక్షణ సద్వినియోగం చేసుకుని, ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ప్రభువులో ముందుకు సాగిపోదుము. అట్టి కృప దేవాతి దేవుడు మనెల్లరికును అనుగ్రహించును గాక. ఆమేన్.